ఏ మాట కామాట మన అసెంబ్లీ మస్తు ముద్దుగా అనిపిస్తుందిలా. వీళ్ళు క్వశ్చన్లు వేసుడు, వాళ్ళు ఆన్సర్లు చెప్పుడు, ఏలువడి మీద నడిమిట్ల కోపాలు, ఎంబట నవ్వులు, కథలు చెప్పుడు, పద్యాలు చదువుడు, జోకులేసుడు. జర కేసీఆర్ సార్ కూడా వస్తే ఇంకింత మంచిగా అనిపించు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడాయే, ఎన్నో చెప్పు ఎన్నో మాట్లాడు. ఆఖరికి బడ్జెట్ చర్చకు కూడా డుమ్మాలే కొట్టబట్టే. బడ్జెట్ మీద బొంబాటుగా రచ్చ నడిచింది ఇవాళ. బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు సార్ ఆర్పార్ మాట్లాడిండు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో 15,000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు. వానకాలం ఎగబెట్టిండ్రు, యాసంగికి 12,000 అన్నారు. ఆ 12,000 కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. 4.5 లక్షల ఇండ్లు కాదు కదా, 4 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. ఇవాళ మహాలక్ష్మి 2,500 మోసం, 4,000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి. సర్కార్ భూములు అర్రాసు పెడుతుర్రని అనకూడని మాటలు అన్నారని లొల్లైంది జరసేపు. 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తు పడి 7,300 కోట్లకు రోడ్డు రమ్మిన ధర చరిత్ర వీళ్ళది. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు, మీ బుద్ధి మాంద్యం ఉన్నది. బుద్ధి మాంద్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాంద్యం అనేది తప్ప సరే. సరే, ముఖ్యమంత్రి గారు అన్నారు, మమ్మల్ని అన్నారు, మాకు బుద్ధి మాంద్యం అన్నారు. రైట్, మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను. సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష? మీకు 6 గ్యారంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెట్టమని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. మా ఏలు వల్ల ఎవ్వరికి ఏ తిప్పలు లేకుండా చూసుకున్నాం అనుకుంటా రోడ్ల కాడికి వచ్చిండు హరీష్ రావు సారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ముగ్గురే డబుల్ రోడ్ వేసుకుని ఇది ఛాలెంజ్ చేస్తున్న పై చూద్దాం. మా వికారాబాద్ జిల్లా లోపల రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. గంటల కమానం సారే మాట్లాడుకుంటే ఎన్నో ఇళ్ళ పెట్టిండు. ఎన్నికల ముందు పాతాల భైరవి, నరుడా ఏమి నీ కోరిక, ఎన్నికల తర్వాత పాపాల భైరవి, నన్నేం అడగద్దు నాకేం తెలియదు. మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష. అటెనక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ వస్తే పాత గవర్నమెంట్ ని అరుచుకున్నారు. కేసీఆర్ గారి తెలంగాణ భాష అందరికి మనం తిట్లు నేర్చుకునే భాష నేర్పింది కేసీఆర్ గారు అధ్యక్ష. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, అది మీకు పేటెంట్ అక్కది. మీరు ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడ రేషన్ కార్డు, ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడ కొత్త పింఛన్లు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా చర్చ అయింది మల్లోపారి. 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది, ఇంత మాత్రాన మొత్తం కాళేశ్వరం కూలిందని ఒక దుష్ప్రచారం చేయడము. చెప్పిన పెద్ద భవంతిలో ఒక పిల్లర్ ఊలిపోతే ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మీకు తెలియదు. అంత తొండి లెక్కలు 6 గ్యారంటీలు అమలైతలేవని బీజేపీ మహేశ్వర్ రెడ్డి సార్ గరం అయిండు. ఇదంతా చూస్తుంటే ఇది మోసపూరిత బడ్జెట్. ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మంగళవారం ఎప్పుడు వస్తానో ఎదురు చూసేటువంటి భట్టి గారు ఎప్పుడు మంగళవారం వస్తే ఆ రోజు మరి బాండ్లను అమ్ముకోవడానికి చేసేటువంటి మరి ఆలోచన. అట్లనే మూసీ నది ముచ్చట చర్చకు వస్తే మంత్రులు సమాధానం చెప్పిండ్రు. మూసి దేనికోసమో చెప్పాలి కదా అధ్యక్ష. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాల 8 లక్షల కోట్లు అప్పంటారు, మరోవైపు 150,000 కోట్లతో మూసి చేస్తా అంటారు. ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది, కంపు వాసన కావచ్చు, దోమలు కావచ్చు అన్నప్పుడు అడగడం తప్పే ఉంది. ఆ 70,000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు. తెలంగాణ అప్పుల గురించి కామ్రేడ్ సాంబన్న గీ మాట అన్నాడు. బడ్జెట్ 3 లక్షలు అయితే అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఇది ఏ అభివృద్ధికి సంకేతం తెలియదు. ఎవరు తప్పైనా ఎవరిది ఒప్పైనా రానున్న 3 తరాల వారి భవిష్యత్తును మనం లాగేసుకున్నాం. నడమిట్ల అక్బర్ బాయ్ సుధా చాన్నే మాట్లాడిండు బడ్జెట్ మీద. ఆఖర్ల పైసల మంత్రి బట్టి సారు సమాధానం. బడ్జెట్ లెక్కలు వచ్చే ఆమ్దాని పెట్టే ఖర్చులు చెప్పి ఇట్లా కారోలేలువాడి గురించి కూడా ఎల్లబెట్టిండు. 10 ఏళ్లు పరిపాలన చేసి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక అరాచకత్వం చేసి మళ్ళీ ఇంకా చదువులమ్మా అని చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధిమాన్యత ఉన్నారు, అజ్ఞానులని మాట్లాడుతూ ఉంటే అసలు నిజంగా నవ్వాలా ఏడవాలా? ఒక నాగార్జున సార్ పెట్టారా, ఒక శ్రీశైలం కట్టారా, ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా, ఎయిర్పోర్ట్ కట్టారా, ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టారా, లేకపోతే ఒక హైటెక్ సిటీ కట్టారా, ఒక ఈసీఎల్ పెట్టారా, ఒక బిహెచ్ఎల్ పెట్టారా, ఒక బీడీఎల్ పెట్టారా, లేకపోతే ఇంకేదైనా పరిశ్రమ తీసుకొచ్చారంటే ఏం లేదు. 50 కలపడి ఒక్కటే కాళేశ్వరం.
10 ఏళ్ళు మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రమే పడేస్తే ఆ అప్పులు మీ తప్పులు సరిచేయదాకా నిద్రలేక వస్తా ఉన్నాం. మేమేదో 1,00,000 కోట్లు అప్పులు తెచ్చామన్నా అప్పులు తీసుకొచ్చి మీలా దూబరా చేయాలి. మీరు తెచ్చిన అప్పు ఆ అప్పు కట్టడానికే 1,53,359 కడితే